నా ప్రభువు అభాగ్యులను చెరదీసేవాడు. లోకం డబ్బున్న వాని వైపుకి వెళ్తుంది, నా ప్రభువేమో దరిద్రుల వైపుకు వెళ్తాడు, దిక్కులేని వారి వైపుకు వెళ్తాడు, దీనుల వైపుకు వెళ్తాడు. ఆ రోజు 2 సమస్యలతో ఇద్దరు వచ్చారు. ఒకరేమో అధికారి, మరొకరేమో అనాథ. యేసుక్రీస్తు ఎవరిని ముందుగా బాగు చేశారో తెలుసా మీకు? అనాథనేనండి, అభాగ్యురాలనేనండి. ఎవరూ అర్థం చేసుకోలేక, ఎవరూ ఆదుకోలేక అల్లాడిపోతున్న అభాగ్యురాలు యొక్క సమస్యనే నా ప్రభువు ముందుగా తీర్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదరించట్లా. ఆదరించేవాళ్ళు కరువైపోయేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కరువైపోయారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు, నీకెవరు లేకపోవడం ఏమిటి? నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ రోజు ఆ స్త్రీ, ఆ భాగ్యురాలు యేసుక్రీస్తును గూర్చి విన్నది. తను విన్నది అని అంటే ఎవరో ఒకరు చెప్పారండి. సహోదరుడ, సహోదరి, నిన్ను గూర్చి ఎవరో ఒకరు చెప్పాలి. ఏమని? అతడు చెప్పాడు కాబట్టి యేసయ్యను గూర్చి నేను విన్నానండి, ఆమె చెప్పింది కాబట్టి యేసయ్య గురించి విన్నానండి. అతనే చెప్పుండకపోతే, ఆమె చెప్పుండకపోతే ఈరోజు నా కుటుంబం కట్టబడేది కాదండి, ఈరోజు నేను రక్షించబడేవాడిని కాదు. అతను చెప్పబట్టే, ఆమె చెప్పబట్టే నేను రక్షించబడ్డాను. నిన్ను గూర్చి అనేకులు చెప్పగలగాలి. సతీష్ కుమార్ వాక్యాన్ని ప్రకటించాడు కాబట్టి, సతీష్ కుమార్ వాక్యాన్ని బోధించారు కాబట్టి, సతీష్ కుమార్ యేసుక్రీస్తు యొక్క సువార్తను స్పష్టంగా, క్లియర్గా తెలియచేశాడు కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పి ఎన్ని వందల వేల సాక్ష్యాలు మనం చూస్తూ వచ్చాం. సతీష్ కుమారే ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్త ప్రకటించకపోతే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది నిరీక్షణ లేకుండా మిగిలిపోయేవారనండి. సహోదరి, సహోదరుడా, వినేవాడిగా మాత్రం ఉండిపోవద్దు. విన్నదాన్ని విశ్వసించు. ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి యేసును గూర్చి లోకానికి పంచిపెట్టు, చాటి చెప్పు. ఆమె మొదటిగా విన్నదే, వదిలేసేయలేదండి. ఆ యేసు తన గ్రామానికి వచ్చినప్పుడు చేసింది ఏంటో తెలుసు. తను ఏమైతే విన్నదో దాన్ని విశ్వసించింది. యేసుక్రీస్తు బహుశక్తి కలిగిన దేవుడట, లేక రక్షకుడట, లేక బోధకుడట, లేక మెస్సయ్య అట. ఆయన మాటల్లో ప్రేమ ఉందట, ఆయన చూపుల్లో మమకారం ఉందట, ఆయన చేతి స్పర్శలోనే మహాశక్తి ఉందట. ఆయన తాకుతే చాలట శరీరం బాగుపడిపోతుందట. పాపులను ప్రేమించాడట, పాపులను చెరదీశాడట, చెరదీస్తున్నాడట. ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటున్నాడట, ఆదరిస్తున్నాడట. మరి ఎవరు ఏం చెప్పారో, ఎంత చెప్పారో నాకు తెలియదు, కానీ చెప్పేశారండి యేసయ్య గురించి. ఆ చెప్పినటువంటి వార్త ఈ అభాగ్యురాలు విశ్వసించిందండి. అదే సమయంలో యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఏమైతే తను విన్నదో, ఆ విన్న సువార్తకు ఆధారమైన యేసు ఆ గ్రామానికి వచ్చినప్పుడు విన్నదాన్ని బట్టి మౌనంగా ఉండలేకపోయిందండి. ఎందుకు తెలుసా? ఎలాగైనా సరే ఆ యేసయ్య దగ్గరకు నేను వెళ్ళాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలని చెప్పి ఆమె పరున వచ్చింది. కానీ తన సమస్య బహిరంగంగా చెప్పలేదండి. ఎందుకంటే అది పర్సనల్ సమస్య, అది వ్యక్తిగత సమస్య. ఇందాక చెప్పా కదా, కొన్ని సమస్యలు ధైర్యంగా చెప్పుకోవచ్చు, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా సిగ్గు, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా బిడియం, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే నోట్లో నోరు పెగలదు. యాయిరుకున్న సమస్య పబ్లిక్గా చెప్పుకోవచ్చు. నా కూతురు ఆరోగ్యం బాగాలేదయ్యా, త్వరగా రావయ్యా, పబ్లిక్గా చెప్పుకోవచ్చు. కానీ పాపం ఈ అభాగ్యురాలి యొక్క సమస్య పబ్లిక్గా చెప్పలేదండి. పబ్లిక్గా తన సమస్యను చెప్పలేక, యేసు ఎదుటకు రాలేక, జనమేమో చుట్టూ మూగి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నిలబడలేక, ఎందుకని అప్పటికే ఆమె బక్క చిక్కిపోయి ఉంటుంది.
ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇక మందులు వాడదామన్నా డబ్బులు లేవు. తన స్థితి బహు నిరాశాజనకంగా ఉంది. నీరసించిపోయింది, ఆకారం కోల్పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు చూసినా వికారం వచ్చే విధంగా ఉంది. అలాంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు ముందుకు వస్తే అందరూ కూడా చిచ్చే ఇదెందుకు వచ్చింది ఇక్కడికి అని అంటారేమో అని చెప్పి ఆఖరికి ఏం చేసిందో తెలుసా అండి? యేసు ఎదుటకు రాలేక వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి. విశ్వాసం. ఏమిటది? విశ్వాసం. యేసు వస్త్రపు చెంగు ముట్టి అలా టచ్ చేసిందో లేదో, యేసు యొక్క ప్రభావము తన వస్త్రము ద్వారా ఆమెను బాగు చేసింది. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో, బైబిల్ ఏమో తెలుసా? వెంటనే. అర్థమవుతుందా? నా దేవుడు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు, కొన్నిసార్లు కొంచెం ఆలస్యంగా జవాబిస్తాడు. ఎందుకు వెంటనే జవాబిస్తాడు? అది అత్యవసరం కాబట్టి. ఎందుకు ఆలస్యంగా జవాబిస్తాడు? నువ్వు ఆ జవాబును పొందుకోవడానికి కావలసిన విశ్వాసం ఇంకా నీ దగ్గర లేదు కాబట్టి. ఆ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవడానికి నీకు కొంచెం సమయం కావాలి కాబట్టి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎక్కివించాల్సిందిగా కోరుతున్నా. అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకము నాలోకి రానివ్వదయ్యా, అవిశ్వాసము నాలోనికి రానివ్వదయ్యా. అప్పుడప్పుడు సైతాను వచ్చి అంటున్నాడు, ఆలస్యమైపోయింది కదా, ఇక నీ జీవితంలో అద్భుతం జరగదంటున్నాడు, ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు అంటున్నాడు, అంతా అయిపోయింది అంటున్నాడు. ప్రభా వాడి మాటలు నమ్మకుండా చేయ్యా, నీ మాటనే నమ్మే మనస్సు నాకు దయచేయ్యా, నీ మాటనే ఆధారం చేసుకొని బ్రతికే బ్రతుకు నాకు దయచేయ్యా. ఏది ఆలస్యం కాదని, ఏది చేజారిపోదని, సమస్తము నీ చేతుల్లోనే ఉందని నాయన ఈరోజు ఖచ్చితంగా మాకు చెప్పావు. విన్నటువంటి మేము నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నావు నాయన. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, మా కుటుంబము నీ చేతుల్లో ఉంది, మా బిడ్డలు నీ చేతుల్లో ఉన్నారు. అయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభువా ఏ సమస్య నీతో చెప్పుకున్నారో ఆ సమస్యను నాయన తీరుస్తున్నావు, తీర్చబోతున్నావు, జవాబు ఇవ్వబోతున్నావు, ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నావు. మా కుటుంబాల్లో నాయన అద్భుతాన్ని చేయబోతున్నావు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.